ఈసీ న్యూస్కి స్వాగతం. సిఐటియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని సిఐటియు నెల్లూరు నగర అధ్యక్ష కార్యదర్శులు ఏ శ్రీనివాసులు, జె నాగేశ్వరరావు కార్మికులకు పిలుపునిచ్చారు. సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ఆగస్టు 16, 17, 18 తేదీలలో నెల్లూరులో జరగనున్న సందర్భంగా కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలను అనుసరిస్తూ పబ్లిక్ సెక్టార్ దివాలా తీస్తుందని విమర్శించారు. కొత్త నేర చట్టాలు, 4 లేబర్ కోడ్స్, రోడ్డు రవాణా బిల్లు లాంటి కార్మిక వ్యతిరేక చట్టాలతో పాటు రైతాంగం నడ్డి విరిచే విధానాలను కేంద్రం అవలంబించడం సిగ్గుచేటని అన్నారు. ఐద్వా నెల్లూరు జిల్లా కార్యదర్శి షేక్ మస్తాన్ బి బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ చెట్టుగుంట రోడ్డులోని విఎంఆర్ భవన్ నుండి పప్పుల వీధి మీదుగా పూలే బొమ్మ సెంటర్, ముత్తుకూరు బస్టాండు, విఆర్సి సెంటర్, గాంధీ బొమ్మ సెంటరు, సంతపేట మీదుగా ఏబిఎం కాంపౌండ్ వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు నెల్లూరు నగరం ఆఫీసు బేరర్స్ కత్తి శ్రీనివాసులు, మూలం ప్రసాద్, ఆర్ శ్రీనివాసులు, అశోక్ నాయకులు, పీర సూర్యనారాయణ, సిహెచ్ దామోదర్ రెడ్డి, పి వేణు, కామాక్షమ్మ, మల్లెమ్మ, ఎన్ వెంకటేశ్వర్లు, పి మురళి, అంకయ్య, చెంచులు, ఆవుల పెంచలయ్య పాల్గొన్నారు. రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 16, 17, 18 తేదీల్లో 3 రోజుల పాటు నెల్లూరు నగరంలో జరగబోతున్నాయి. 16వ తేదీ సాయంత్రం 3 గంటలకు ఏబిఎం కాంపౌండ్ నుండి భారీ ర్యాలీ, అనంతరం నర్తకి సెంటర్లో బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభకి సిఐటియు అఖిల భారత అధ్యక్షురాలు కామ్రేడ్ హేమలత గారు, అదేవిధంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఏవి నాగేశ్వరరావు గారు, అదేవిధంగా నరసింగరావు గారు, వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. ప్రధానంగా బహిరంగ సభ అనంతరం 17, 18 తేదీల్లో శేషారెడ్డి గారి విజ్ఞాన కేంద్రంలో ప్రతినిధుల సభ జరుగుతుంది. ప్రధానంగా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్కీమ్ వర్కర్లు, అదేవిధంగా చిరు ఉద్యోగుల మీద అనేకమైనటువంటి రాజకీయ వేధింపులు జరుగుతున్నాయి. ఆ వేధింపులు ఆపాలని, అట్లాగనే యువగళం పేరుతో కొత్తగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ గారి వాగ్దానాల్ని అమలు చేయాలని, అదేవిధంగా అసంఘటిత రంగ కార్మికులకి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, రవాణా రంగంలో వచ్చినటువంటి మార్పుల్ని వ్యతిరేకిస్తూ అనేకమైనటువంటి తీర్మానాలు కౌన్సిల్ సమావేశాల్లో జరగబోతున్నాయి. అందుకని 16వ తేదీ బహిరంగ సభ జరిగేటటువంటి నర్తకి సెంటర్లో జరిగేటటువంటి బహిరంగ సభలో నెల్లూరు నగరంలో ఉండేటటువంటి కార్మికులు, కర్షకులు, ప్రజలు అందరూ కూడా పాల్గొని బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు చెట్టుకుంట రోడ్డు సెంటర్ నుంచి స్కూటర్ ర్యాలీ నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో ఏబిఎం కాంపౌండ్ వరకు నిర్వహించడం జరిగింది. రేపు జరిగేటటువంటి బహిరంగ సభలో కూడా యావత్తు కార్మిక వర్గం కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా సిఐటియుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నగరాధ్యక్షుడు సిఐటియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు నెల్లూరు నగరంలో ఈ నెల 16, 17, 18 తేదీల్లో జరగబోతున్నాయి. భారతదేశంలో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. దానికి ముందే కార్మిక చట్టాల మీద పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. కార్మిక చట్టాలన్నీ రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ని కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి తెచ్చింది. ఈ లేబర్ కోడ్స్ అమలుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధమైనటువంటి అడుగులు వేయబోతుంది, వాటిని ఎదుర్కోవడానికి కార్మిక వర్గం ఎటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి, అదేవిధంగా కొత్త ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్కీమ్ వర్కర్లు, చిరుద్యోగులు, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ల మీద రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు వంటి చర్యలకు పూనుకుంటుంది. ఇది కరెక్ట్ కాదు. ఇటువంటి కార్మిక వర్గం మీద జరుగుతున్నటువంటి దాడులు, కొత్త లేబర్ కోడ్లు రద్దు చేయాలని, పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పి ఇటువంటి కార్యక్రమాలు వీటన్నిటి మీద కూడా రానున్న కౌన్సిల్ సమావేశాల్లో చర్చ జరిపి తీర్మానాలు జరగనున్నాయి. కార్మిక వర్గానికి సిఐటియు అండగా ఉండడానికి, కార్మిక వర్గం మీద జరిగేటటువంటి దాడులను ఎదుర్కోవడానికి ఈ కౌన్సిల్ సమావేశాలు ఒక వేదికగా ఉండబోతున్నాయి. కాబట్టి నెల్లూరు నగరంలో 16వ తేదీ ఏబిఎం కాంపౌండ్ నుండి నర్తకి సెంటర్ వరకు జరిగేటటువంటి కార్మిక మహాప్రదర్శనలో నగరంలో ఉండేటటువంటి కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని, అదేవిధంగా నర్తకి సెంటర్లో జరిగేటటువంటి బహిరంగ సభలో కూడా అందరూ పాల్గొని జయప్రదం చేయాలని సిఐటి నెల్లూరు నగర కమిటీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.